ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన విజయం సాధిస్తుందని ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏలూరు నగరంలో పరిశ్రమల స్థాపనతో పాటు ప్రజలకు ఉపాధి కల్పిస్తామన్నారు ఆయన. పదవి ముఖ్యం కాదు, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమన్న పవన్ కళ్యాణ్ మాటలకు స్ఫూర్తిగా తాము పార్టీలో పనిచేస్తామంటున్న జనసేన నాయకుడు రెడ్డి అప్పలనాయుడుతో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఊపందుకున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు టీడీపీ జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటికే ఒక ప్రభంజనాన్ని సృష్టించే పరిస్థితికి అయితే వస్తుంది. రెండు పార్టీలతో పాటుగా ఇటు ప్రజలైతే ఎక్కువగా ఆదరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనకు పోటీ చేసిన యాస్పిరెంట్ రెడ్డి అప్పలనాయుడు ఉన్నారు. ఆయన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే 2019 ఎన్నికల్లో మీరు పోటీ చేశారు, సుమారుగా 16,800 ఓట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా 2016 నుంచి 2024కి సంబంధించి ప్రజలు ఏ విధమైన మార్పు చెందారు, మీ పార్టీకి ఏ విధంగా అనుకూలంగా ఉన్నారంటారా? అంటే 2019 ఎలక్షన్ అనేది జనసేన పార్టీ ఒక 6 నెలల ముందు నుంచి మాత్రమే ఎలక్షన్కి సంసిద్ధమైంది. అప్పుడు జనసేన పార్టీలో గ్రౌండ్ స్థాయిలో ఒక గ్రౌండ్లో అనేది స్ట్రక్చర్ అనేది లేదు. ఎందుకంటే స్థానికంగా కమిటీలు కానీ వ్యవహారం కానీ బలోపేతంగా లేని కారణంగా అప్పుడు ఎలక్షన్ అనేది అది పరిగణలో తీసుకోకూడదు. అది ఈరోజు 2019 నుంచి 2024కి మధ్యలో జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఒక్కసారి అవకాశం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజానీకం అవకాశం ఇచ్చారో దాన్ని ఆయన పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశాడు. ఎందుకంటే ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా ఓన్లీ నవరత్నాలని నవగ్రహాలలాగా ఈ రాష్ట్రాన్ని పట్టిపీడిచ్చారనేటువంటి నినాదం అయితే ఈ రోజున ప్రజల్లో బలంగా ఉంది. ఆ రకంగా ఏంటంటే ఈ యొక్క 4 సంవత్సరాలు 9 నెలలు కూడా గడిచినటువంటి కాలంలో ప్రజల పక్షాన జనసేన పార్టీ నిరంతరం కూడా పోరాటం చేస్తూ ఉంది. ఏలూరులో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద మేము ప్రధానంగా కేంద్రీకృతం చేసుకుని అక్కడ ఏదైతే స్థానిక శాసనసభ్యులు కానీ ప్రభుత్వాన్ని కానీ ఎండగడుతూ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ప్రజల పక్షాన్ని 4 సంవత్సరాలు 9 నెలలు పనిచేసాం. బలంగా రేపు రాబోయేటువంటి 24 ఎలక్షన్కి బలంగా జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి ప్రభావంతో అధికారంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యంగా ఎలయన్స్గా ప్రభుత్వం ఏర్పడుతుంది. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే ఇటు టీడీపీతో పాటుగా జనసేన రెండు పొత్తుతో ముందుకెళ్తున్నాయి. అయితే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చరిష్మా 2024 ఎలక్షన్లు ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు చరిష్మా, ఒకవైపు ఆయన ఉన్నటువంటి నీతి నిజాయితీ కమిట్మెంటు, రాష్ట్ర ప్రజానీకం కోసం నిలబడి పనిచేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల యొక్క భవిష్యత్తుకి మనం నాంది పలకాలి అనేటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉందో అదే ముందుకు తీసుకెళ్తా ఉందో. ఆయన చరిష్మాకి డోకా లేదు. ఆయన నిజాయితీని శంకించేటువంటి పరిస్థితి ఏ పార్టీకి కూడా అర్హత కూడా లేనటువంటి పరిస్థితిలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పదవులు ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమనేటువంటి ఆలోచనతోనే తెలుగుదేశంతో ఎలయన్స్ కట్టడం జరిగింది. ఆ ప్రక్రియలో ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఉపాధి కేంద్రాలను నెలకొల్పి ఉపాధి కల్పించేటువంటి దిశగా మేము పనిచేస్తాం. ఏలూరు నియోజకవర్గాన్ని గణనీయమైనటువంటి అభివృద్ధి పదంలో నడిపించడానికి అన్ని విధాలుగా ఈ రోజున ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో కనీసం మెడికల్ సౌకర్యం కూడా ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు వైద్య సదుపాయాలు కూడా లేనటువంటి దుస్థితి ఈ రోజున ఏలూరు హెడ్ క్వార్టర్లో ఉంది. అన్ని రకాలైనటువంటి సమస్యల మీద కూడా పూర్తి అవగాహనతో ఉన్నటువంటి వాళ్ళం కనుక రేపు జనసేన టీడీపీ గవర్నమెంట్లో అన్ని రకాలైనటువంటి వసతులకు ప్రజలకు కల్పిస్తూ ప్రజలకు రక్షణగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ఇది పరిస్థితి. ఏదైతే 2024 సంబంధించి ఇటు టీడీపీ అదేవిధంగా జనసేన పొత్తులో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రెడ్డి అప్పలనాయుడికి గాన సీట్ ఇచ్చినట్లయితే ఏలూరు నగరాభివృద్ధికి విశేషమైన కృషి చేస్తాను. అదేవిధంగా ఇటు మున్సిపల్ ఆఫీస్ సంబంధించి కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి కావచ్చు, లేకపోతే వివిధ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏలూరు నగరాన్ని ప్రఖ్యాత నగరంగా తీర్చిదిద్దేందుకు తమంతో కృషి చేస్తామని చెప్పేసి రెడ్డి అప్పలనాయుడు చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మ, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.